ఉప్పల్ సమీపంలోని ఫిర్యాదుగూడలో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ 111వ నూతన శాఖ ప్రారంభించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్. కార్మికులు ఈ సంస్థ నమ్మకం అన్నం తినాలని చెప్పి కొబ్బరి చేయకపోతానమ్మా. బోలో గజానన మహారాజ్ కి माता आयुष्मंदंगराधवान् चंद्राभान् लक्ष्मी वेदानां चंद्रसूर्याग्निः श्री महालक्ष्मी माता
आयुष्याभिवर्धनमश्नुते दिग्भागे वर्णो देवता वर्णप्रसाद पुत्रपौत्राभिवर्धनमश्नुते दिग्भागे कुबेरो देवता कुबेरप्रसाद धनधान्याभिवर्धनमश्नुते दिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसाद शत्रक्षयं मित्रार्थयमश्नुते शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठते आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु तथास्तु कार्मिक महासंस्थायां महर्गणाभिवृद्धिरस्तु तथास्तु शत्रूणां वाक्स्तम्भनासिद्धिरस्तु तथास्तु व्यापारेषु अखण्डलक्ष्मी अनुग्रहसिद्धिरस्तु तथास्तु सन्धिरवानस्य कामाः आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु धनकनक वस्तुवाहन योग्यता सिद्धिरस्तु तथास्तु మాలలా పట్టుకొని చాలు స్వామివారి లక్ష్మి पुरुषस्येन्द्रिये प्रतिष्ठते शतमानं भवसिंहाय पुरुषस्येन्द्रिये प्रतिष्ठते मनोवञ्चावसिद्धिरस्तु मनस्सङ्कल्पसिद्धिरस्तु व्यापारसिद्धिरस्तु
शतमानं भवति हृदाय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति दीर्घायुष्मानो भव सिद्धिरस्तु व्यापाराभिवृद्धिरस्तु सिद्धिरस्तु शतमानं भवति हृदाय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिय मनोवाञ्छाभिवृद्धिरस्तु मनस्सङ्कल्पसिद्धिरस्तु व्यापाराभिवृद्धिरस्तु तदास्तु धान्यं धनं पशुपुत्रलाभं शतसंवत्सरं दीर्घायुः ओम यो वैतां ब्रह्मणो वेदामृतेनावृताम्बुरें तस्मै ब्रह्म च ब्रह्मा च आयुकीर्तिं प्रजान्तु भागधेयेन वैनूर्यते ब्राह्मण आश्रये उद्धरे ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति एवतीर्वै देवतास्ता सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्केतये देवताभियानति पर्याप्यानन्ददायाय सर्वस्तोमो दिनात्र उत्तमः भवति सर्वस्याप्यै सर्वसिद्धये सर्वदेवमेनाप्नोति सर्वं जयति शतमानं भवति सहाय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छा प्रसिद्धिरस्तु नमस्सैवसिद्धिरस्तु दीर्घायुष्मान् भव व्यापारबुद्धिरस्तु इष्टकाम्या प्रसिद्धिरस्तु तथास्तु धनं धान्यं पशुप्रलाभं शतसंवत्सरं दीर्घायुः సెకండ్ బ్రాంచ్ అండి హైదరాబాద్ సిటీలో 111వ బ్రాంచ్ 4 రాష్ట్రాల మీద చూసినట్టయితే ఈ సంవత్సరం 3 బ్రాంచ్లు ఓపెన్ చేసాము, 2 కర్ణాటకలో చేసాము. సో ఇక్కడ 111 ఇంకో 2 బ్రాంచ్లు ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. సో త్వరలో ఓపెనింగ్ ఉంటుంది. అలానే కర్ణాటకలో కూడా మంచి గ్రోత్ ఉంది, తెలంగాణలో మంచి గ్రోత్ ఉంది, అలానే ఆంధ్రాలో కానీ తమిళనాడులో కూడా ముందు కాలంలో మంచి అభివృద్ధి సాధిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇట్స్ లైక్ కోఆపరేటివ్ మూమెంట్, మ్యూచువల్లీ బెనిఫిషియల్. సో మెంబర్స్ వాళ్ళు ఎదుగుతూ మేము కూడా ఎదిగేటట్టు చేశారు. అండ్ మా మెంబర్స్ అందరూ కూడా ఎంతో మంచి కుటుంబాల నుంచి వచ్చిన వారు, కష్టపడే తత్వం కలిగిన వారు మోస్ట్లీ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పెద్దగా చదువులు చదువుకుని డాక్టర్స్, విద్యావంతులు, అడ్వకేట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఐటీ కంపెనీలు కలిగిన వాళ్ళు, ఇట్లాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, సో రకరకాల ఫీల్డ్స్లో నుంచి ఎంతో కష్టపడి పైకి వస్తూ వాళ్ళు మార్గదర్శి తోటి ఎదుగుతున్నారు. సో ఎంతో డిసిప్లిన్ కలిగిన మెంబర్స్తో మేము వ్యాపారం చేస్తున్నాము. ఆ రకంగా ఎంపిక చేయబడతారు మెంబర్స్ మార్గదర్శిలో ఎన్రోల్మెంట్కి. కాబట్టి కోవిడ్ లాంటి సమయంలో కూడా మేము ఏమంత ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కోవిడ్ టైంలో మీకు అందరికీ తెలుసు, అందరూ చాలా ఇబ్బంది పడ్డారు, అందరూ నష్టపోయారు. కానీ మా మెంబర్స్ అందరూ కూడా ఒక పటిష్టమైన బ్యాక్గ్రౌండ్స్, ఎప్పటి నుంచో వాళ్ళు మంచిగా ఎదుగుతూ అక్యుములేట్ చేసుకున్న వెల్త్ తోటి గట్టెక్కగలిగారు. దాంతో మాకు కూడా ఇబ్బంది లేకుండా తొందరగా మేము ఏమాత్రం కోవిడ్ టైంలో కూడా ఇబ్బంది లేకుండా పేమెంట్స్ చేసాము. ఎందుకంటే
అందరికీ డబ్బులు అందుబాటులోకి రావాలి కనుక. సో అలా మార్గదర్శి ఎప్పుడు మెంబర్స్ గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ మేము కూడా ఈ టెక్నాలజీతో ఎంతో విశిష్టమైన సేవలు అందించగలుగుతున్నాము. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అందరికీ సమానమైన రూల్స్ పాటిస్తాము. అట్లానే వాళ్ళు కూడా మెంబర్స్ని డిసిప్లిన్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యం ఎవరికైనా. చాలామంది యంగ్స్టర్స్ ఈ రోజునేంటి అని ఈ రోజు గురించి ఆలోచిస్తుంటారు. అలా కాకోకుండా ఎవరైతే ముందు చూపుతోటి రేపటి గురించి ఏంటి అని ఆలోచన చేస్తారో వాళ్ళందరూ కూడా చిట్ ఫండ్స్, ఆర్గనైజ్డ్ చిట్ ఫండ్స్, మార్గదర్శి లాంటి పెద్ద సంస్థల్లో వాళ్ళు డబ్బు పొదుపు చేసుకున్నట్టయితే చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్తో, ఈజీ ఇన్స్టాల్మెంట్స్తో వాళ్ళ జీవితంలో వాళ్ళు నెరవేర్చుకోవాల్సిన ప్రతి ఒక్క కోరికను కూడా ఎంతో సులువుగా ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ తోటే వాళ్ళు మంచి అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా అని ఆలోచన చేయటం కంటే కూడా రేపు డబ్బులు అవసరమైతే ఒక్కళ్ళని అడిగే పని లేకుండా, ఎక్కడికి పోవాలి అనే ఆలోచన లేకోకుండా మనంతట మనం సేవ్ చేసుకుంటా వెళ్తే ఆ డిసిప్లిన్ ఎట్లయితే మనం ప్రతి నెల ప్రతి దానికి కేటాయిస్తామో అలాగే రేపటి గురించి కూడా కొంత డబ్బులు అంటూ మనం చిట్ ఫండ్స్ ద్వారా మార్గదర్శి లాంటి కంపెనీలు మీరు చూశారు ఎంత నిబద్ధతతో నడుపుతున్నాము, ఎంత ఇంత క్రైసిస్లో కూడా మేము ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగాము. చక్కగా సర్వీస్, ఇంకా మెరుగైన సర్వీస్లే అందించాము. నిరంతరాయంగా నడిచిపోతూ ఉన్నది. సో ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నో లక్షలాది మంది దీవెనలు, లక్షలాది కుటుంబాలు మార్గదర్శితో పెనవేసుకుని పోయి ఉన్నది. ఇది చక్కగా ఇంకో 100 ఏళ్ళు కూడా కోట్లాది మందికి సర్వీస్ చేయాలనే అభిలాషతో మేము ఉన్నాం.